నిబంధన చేసి నిబంధన మీద నిలబడేటువంటి వాళ్ళు మనకు కనబడరు. కానీ దేవుడు ఒక్కడు మాత్రమే ఆయన మాట ఇచ్చాడు అనంటే, ఆయన నిబంధన చేశాడు అనంటే, ఆ నిబంధన నిత్య నిబంధనగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు కూడా ఆయన నిబంధనలో మార్పు లేదు. ఆయన నిబంధనలు ఆయన వెనక్కి తీసుకోవటం అనేది కుదరదు. ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే, నా పెదవుల నుంచి వచ్చినటువంటి ఏ మాట అయినా అది నెరవేర్చబడవలసిందే తప్ప అది మార్చుకోవడానికి వీలు లేదు అని అంటున్నాడు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు మార్పు లేని వాడై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతివాడిగా ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యులు మారిపోవచ్చు, బంధువులు